విషోరాడ్స్ అని పిలువబడే భారతదేశపు మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో DRDO విషోరాడ్స్ యొక్క 3 విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. తక్కువ ఎగిరే డ్రోన్లను అనుకరిస్తూ అధిక వేగం, తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక మబ్బులను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు జరిగాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO భారతదేశపు మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ 6 కిలోమీటర్ల వరకు తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక ముప్పులను తటస్థం చేయడానికి రూపొందించబడింది. భారతదేశ రక్షణ సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచించే విషోరాడ్స్ దాని అత్యాధునిక అనుకూల్డ్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్కు ప్రసిద్ధి చెందింది. ఇది భారత సాయుధ దళాలలో ఉన్న మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల కంటే సాంకేతికంగా ఉన్నతమైనది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అపోహలను తొలగించండి, సంరక్షణ అంతరాన్ని మూసివేయండి, యూనిక్ ద్వారా ఐక్యమైనది, మనం చేయగలం, నేను చేయగలను. ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ బై యూనిక్. క్యాన్సర్ మరియు దాని నివారణ, గుర్తింపు మరియు చికిత్స గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ UICC 2000లో స్థాపించింది. క్యాన్సర్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ దినోత్సవం సంఘాలు, వ్యక్తులు మరియు సంస్థలను ఏకం చేస్తుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ యునైటెడ్ బై యూనిక్. ఇది ప్రతి క్యాన్సర్ రోగి యొక్క అనుభవం ప్రత్యేకమైనదని గుర్తిస్తూ ప్రజల కేంద్రీకృత విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రభావవంతమైన మరియు కరుణామయమైన చికిత్సను నిర్ధారించడానికి వ్యక్తిగతీకరించిన సంరక్షణ కోసం ఈ ప్రచారం వాదిస్తుంది. వార్తల్లో కనిపించిన డీపర్ బీల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మిజోరాం, అస్సాం, మణిపూర్, మేఘాలయ. ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. 3వ వార్షిక డీపర్ బీల్ వింటర్ బర్డింగ్ ఫెస్టివల్ 2025-2024తో పోలిస్తే వలస మరియు నివాస పక్షుల పెరుగుదలను నమోదు చేసింది. డీపర్ బీల్ అస్సాంలోని గౌహతి శివార్లలో ఉన్న ఒక శాశ్వత మంచినీటి సరస్సు. ఇది ఒకప్పుడు బ్రహ్మపుత్ర నదికి ఒక కాలువ మరియు 4.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది గౌహతి యొక్క ప్రధాన తుఫాను నీటి నిల్వ బేసిన్గా పనిచేస్తుంది. ఖండజన్ నదిలోకి బయటకు ప్రవహిస్తుంది. దీన్ని 2002లో రామ్సర్ సైట్గా మరియు 2004లో ముఖ్యమైన బర్డ్ ఏరియాగా ప్రకటించారు. ఇది అస్సాంలోని ఏకైక రామ్సర్ సైట్. ఈ సరస్సు వలస పక్షులకు మద్దతు ఇస్తుంది. వీటిలో స్పాట్ బిల్డ్ పెలికాన్, లెస్సర్ అడ్జుటెంట్ స్టార్క్ మరియు బేర్స్ పోచార్డ్ వంటి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి కోసం ప్రకటించిన మిషన్ పేరు ఏమిటి? ఆత్మనిర్భర్ అణుశక్తి మిషన్, గ్రీన్ ఎనర్జీ అణుశక్తి ప్రణాళిక, అణుశక్తి మిషన్, స్థిరమైన అణుశక్తి ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ సి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన హెనిపా వైరస్లకు సహజ హోస్ట్ జాతి ఏది? దోమలు, ఎలుకలు, పండ్ల కప్పిలాలు, అడవి పందులు. ఆన్సర్ ఆప్షన్ సి పండ్ల కప్పిలాలు. నిపాకు సంబంధించిన హెనిపా వైరస్ అయిన క్యాంప్ హిల్ వైరస్ ఉత్తర అమెరికాలో కనుగొనబడింది.
ఇది వ్యాప్తి ఆందోళనలు పెంచుతోంది. హెనిపా వైరస్లు పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందిన జూనోటిక్ ఆర్ఎన్ఏ వైరస్లు. వీటిని సహజంగా పండ్ల గబ్బిలాలు, పెర్టోపస్ జాతులు ఆతిథ్యం ఇస్తాయి. అవి జాతుల అడ్డంకులను దాటగలవు. మానవులతో సహా క్షీరదాలకు సోకుతాయి. తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం మరియు ఎన్సెఫాలిటిస్కు కారణమవుతాయి. ఇది సోకిన జంతువులు కలుషితమైన ఆహారం, నీరు మరియు మానవుని నుండి మానవునికి సంపర్కం ద్వారా ప్రసారం జరుగుతుంది. జ్వరం మరియు తలనొప్పి నుండి తీవ్రమైన ఎన్సెఫాలిటిస్, మూర్ఛలు మరియు కోమా వరకు లక్షణాలు ఉంటాయి. హెనిపా వైరస్లు సహజమైన రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటాయి. వైరల్ రెప్లికేషన్కు సహాయపడతాయి. టీకా లేదా యాంటీవైరల్ మందు అందుబాటులో లేదు. చికిత్స లక్షణం మాత్రమే.